హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫస్ట్ ట్రిప్ అయితే తిరుమలకి వెళ్తున్నాము. లాస్ట్ 2 టైమ్స్ కూడా వెళ్దాం అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఈసారి అయితే ఖచ్చితంగా పోవాలని అయితే అనుకున్నాము. ఇంకా ఇయర్ స్టార్టింగ్లోనే వెళ్తున్నాం అనమాట. సంక్రాంతికి బుక్ చేసుకున్నాము. 10 డేస్ తర్వాత మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. కానీ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుందేమని అయితే ఫుల్ డిసప్పాయింట్ అయినా. కానీ అయినా సరే పోవాల్సిందని మంచిగా అనుకున్నాం అనమాట. ఎవరికి చెప్పుకోలేదు. రేపు వెళ్తున్నాం అన్నాక ఈరోజు ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. 4 pairs అయితే పెట్టుకుంటున్నా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే మేము అనుకోకుండా వెళ్ళినాం. 4 days లీవ్ తీసుకొని మా ఆయన ఒక డ్రెస్ వేసుకుని, నేను ఒక డ్రెస్ వేసుకుని, ఇంకొక డ్రెస్ పెట్టుకొని వెళ్ళినాం అనమాట. అంతే, అసలు టవల్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఆమె స్వెటర్స్ కూడా తీసుకోలేదు. చలికైతే చచ్చిపోయినాం ట్రైన్లో, ఇంకా పైన కూడా కొండ మీద కూడా. ఇంక ఈసారి అట్లా కాదు అనేసి అయితే టవల్స్, బెడ్షీట్స్, స్వెటర్స్, ఇంకా క్యాప్స్ కూడా తీసుకున్నాము. కొండ మీద ఫుల్ చలి ఉందని అయితే తెలిసిందనమాట. సో అందుకని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. ఇంకా ఈసారి అయితే మేము ఎవరికి చెప్పుకోలేదు. లాస్ట్ టైం 2 times క్యాన్సిల్ అయిందనమాట. ఇంకా ఈసారి క్యాన్సిల్ అవ్వద్దు అనేసి అయితే మేము అనుకున్నాము. అందుకనే టైం దగ్గరకు వస్తున్నా కానీ మేము ఏం ప్యాకింగ్ చేసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ 5:40కి ఉందన్నమాట ట్రైన్, కృష్ణా ఎక్స్ప్రెస్. ఇంకా మేము మార్నింగ్ ట్రైన్కే వెళ్తున్నాము, ఎందుకంటే నైట్ ట్రైన్ స్లీపర్ బుక్ కాలేదు. సో అందుకనే మార్నింగ్ ట్రైన్లో స్లీపర్ ఉందని అయితే అన్న బుక్ చేసిండు అనమాట ట్రైన్ టికెట్స్. అట్లా అనమాట. ఇంకా నేను స్నాక్స్ కూడా ఏం చేసుకోలేదు ఇంట్లో. జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్న చిప్స్, బిస్కెట్స్, లిటిల్ హార్ట్స్ అలాంటివన్నీ. పల్లి పట్టీలు కూడా బుక్ చేసుకున్నాము. ఇంకా చపాతీలు కూడా ఇన్స్టాంట్గానే బుక్ చేసుకున్నాను అనమాట, చేయలేదు. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి చపాతీ కాల్చుకొని, ఉప్మా చేసుకొని, టిఫిన్ బాక్స్లో పెట్టుకొని, ఇంకా స్నానం చేసి ఇంట్లో దేవుణ్ణి మొక్కుకొని ర్యాపిడో బుక్ చేసుకొని చర్లపల్లి ట్రైన్కి అయితే వెళ్ళినాం అనమాట. చర్లపల్లి స్టేషన్కి అయితే వెళ్ళినాం అనమాట. సో ఇంకా రీసెంట్గా అయితే చర్లపల్లిలో ఒక ఇన్సిడెంట్ అయిందనేసి అయితే ప్రతి ప్లాట్ఫామ్కి ఇద్దరు పోలీసులు ఉన్నారనమాట, ట్రాక్స్ దగ్గర పోకుండా ఉండడానికి. అది మేమున్నప్పుడే వేరే వాళ్ళు కూడా ఏదో చేద్దామని చూసిర్రు. సో పోలీసులు అయితే ఫుల్ నిండిపోయారు అనమాట అక్కడ. ఇంకా మేము పోయినప్పుడు అయితే ఎవ్వరు లేకుండే. ఇంకా ట్రైన్ వచ్చే టైంకి అయితే చాలామంది వచ్చారు. అప్పుడు మాకు ధైర్యం అనిపించింది. ఇంకా తిరుమలలో మేము ఏమేమి ఫేస్ చేసినామో అన్ని part 1, part 2, part 3 ఇట్లా చేస్తాను అనమాట. జపాలిలో ఏమంటారు 6 places ఉంటాయి కదా, మేము జపాలిలో ఎట్లున్నామో కూడా అన్నీ మొత్తం అన్నీ కవర్ చేస్తాను అనమాట. part 1, part 2, part 3 కూడా తీస్తాము. ఇంక ఇక్కడైతే 2-3 రీల్స్ తీసుకున్నాం అనమాట నేను, మా ఆయన. ఇంకా ఆ ఇన్సిడెంట్ అయింది అక్కడే అనమాట. అక్కడనే పోలీసులు ఉన్నారు, వాచ్మెన్స్ ఉన్నారు. అదనమాట మేము ఫేస్ చేసింది. ఏమేమి అడ్డంకులు వచ్చినాయో కూడా అన్నీ చెప్తా అనమాట. సో ఈరోజుకి వీడియో అంతే. సో ఇంకా వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.